తెలంగాణలో ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద కుదుపొచ్చింది. దీనికి ముఖ్యమైన కారణం కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్. సీఎం రేవంత్ రెడ్డినే కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసి, అసలు నువ్వెవరు? మేము పాత కాంగ్రెస్ అన్నట్టు ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు జనసేన పార్టీలో సుష్మితాను జాయిన్ చేసుకుంటున్నారు అనేది పెద్ద చర్చ జరుగుతుంది. నిజంగానే సుష్మితా పటేల్‌తో ఆగుతున్నారా? కొండా సురేఖని కూడా జాయిన్ చేసుకుంటున్నారా? అంటే మేమొకటే. మా లక్ష్యం ఏందంటే, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలంగా మేమిక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. హ్మ్. అందులో భాగంగా మాతోటి కలిసొస్తా అంటే ఎవరినైనా స్వాగతిస్తాం. హ్మ్. అందులో సుస్మితా పటేల్ గారు గావచ్చు, కొండా సురేఖ గారు. సురేఖ గారు గావచ్చు. హ్మ్. మేమెక్కడ గూడా ఏందంటే, సమాజంలో మార్పు కావాలి. ఓకే. మార్పు అన్నప్పుడు కొంత వ్యక్తులు వచ్చినప్పుడు మేము వాళ్ళని స్వాగతించడంలో తప్పు లేదు. ఆ! అంటే ఏంటి అసలు సుష్మితా పటేల్ ఏమన్నా మీకు అప్రోచ్ అంటే అయ్యారా ఇప్పటి లేదు. వరకు? అప్రోచ్ అయితే మాతోటి కాలేదు. ఇంకెవరితోటన్నా టచ్‌లో మీరేమన్నా ఉండొచ్చు. టచ్‌లో ఉన్నారా అంటే పోనీ? రాజకీయంగా అనేక దారులుంటాయి. హ్మ్. వాళ్ళతోటి మాట్లాడిండొచ్చు గానీ, మా దృష్టిలో మాత్రం ఇప్పటిదాకా రాలేదు. హ్మ్. అటువంటిది ఏదన్నా ఉంటే మీ ద్వారా మేము తెలియజేస్తాం. బట్ ఇప్పుడంటే 'కొండా మురళి' గాని అంటే సీనియర్ చాలా సీనియర్ ఆయన. పెద్ద వయసు కూడాను. బట్ అలాంటి కొంతమంది చర్చ ఏంటంటే సుష్మితా పటేల్, కొండా సురేఖ ఫ్యామిలీని జాయిన్ చేసుకుంటున్నారు. మురళి గూడా జనసేనలోకి వస్తున్నారు అనే చర్చ జరిగినప్పుడు ఎందుకు వీళ్ళు ఔట్‌డేటెడ్ ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు? వాళ్ళంతా అయిపోయింది గదా! యాక్టివ్ పొలిటికల్‌గా ఆయన లేరు గదా! అనే చర్చ జరుగుతుంది. అంటే ఇంకా ఆ అంశం మా దాకా రాలేదు. ఆ! ఇంకేదన్నా వేరోళ్ళతోటి ఏమన్నా చర్చ జరుగుతుండొచ్చు గానీ, మా వరకు రాలేదు. హ్మ్. అటువంటిది ఏదన్నా వచ్చినప్పుడు మీకు 100% మేము హ్మ్. మీడియా ద్వారా తెలియజేస్తాము. హ్మ్. మేమేమంటామంటే, రాజకీయాలలో ఎవరైనా మా పార్టీ అధ్యక్షులు వారిని చూసి ఆకర్షితులై, ఆయన చేసే మంచి పనులను చూసి, హ్మ్. పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని మేము స్వాగతిస్తాం. హ్మ్. అంటే మా నాయకుడు ఒక్కడే. మా పార్టీకి బలం ఏదైనా మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ఆయనను దృష్టిలో పెట్టుకొని వస్తే మేము స్వాగతిస్తామని మీకు తెలియజేస్తున్నా. హ్మ్. ఎందుకంటే, ఈరోజు సమాజంలో అందరున్నారు. 80 ఏళ్ళు స్వాతంత్రమై వచ్చి మనకి 80 ఏళ్ళు అయితుంది. చాలా వరకు ఇంకా కొంత గుడిసెలలో కరెంట్ లేదు. హ్మ్. కొన్ని చోట్ల రోడ్లు లేవు. కొన్ని చోట్ల మంచినీళ్ళు లేవు. హ్మ్. అంటే పులివెందల లాంటి ప్రాంతంలో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను మనం చూసుకున్నాం. ఈరోజు అక్కడ ఇంటింటికి జల్ జీవన్ శక్తి ద్వారా ఇంటింటికి వాటర్ ఇయ్యడం అనేది ఎక్కడ అది పులివెందుల్లో? చరిత్ర. ఆ! అది పులివెందులలో. ఆ! అంటే అటువంటి అంశాలని ముందుకు తీసుకెళ్తున్న ఏకైక వ్యక్తి పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు. పులి అంటే అవన్నీ చూసి ఆకర్షితులై మా పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళతో మేము చర్చిస్తాం. కాకపోతే మా దృష్టికి మాత్రం కొండా సురేఖ గారి విషయం గానీ, సుస్మితా పటేల్ గారి మా దృష్టికి రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం చూస్తున్నాం మేము. హ్మ్. మా పార్టీలో చేరతారని. చేరతా అంటే స్వాగతిస్తాం.